తన బిడ్డ అయాన్ అయితే మాత్రం పరిగెత్తుకుని వచ్చి హత్తుకున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. సో నిన్న వెళ్ళినప్పటి నుంచి సరిగ్గా 6:36 లోపలికి వెళుతున్న దృశ్యం ఇది. సో ఆ తర్వాత 6:39 ఈరోజు బయటకు వచ్చారు. ప్రిజన్ గేట్ నుంచి, అకాడమీ గేట్ నుంచి బయటకు వచ్చారు. అదొక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అక్కడి నుంచి ఎస్కాట్తో అల్లు అర్జున్ని బయటకు విడుదల చేశారు. లోపల రాత్రంతా ఆయన ఏమీ తినలేదు అని ఇన్ఫర్మేషన్. సో లోపలికి ఎలా అయితే వెళ్ళారో మళ్ళీ అలాగే బయటకు వచ్చేశారు. ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత రాత్రి అంతా కూడా అల్లు అరవింద్ బహుశా అక్కడే ఉన్నారు. కానీ తర్వాత మొత్తం ఫార్మాలిటీస్ సంబంధించి ఇంకా రేపే విడుదల చేసేది అని వాళ్ళు చెప్పడంతో బయటకు వచ్చారు. ఈరోజు మళ్ళీ తెల్లవారుజామునే వెళ్ళిపోయారు. ఇక అల్లు అర్జున్ మామగారు కూడా వెళ్ళిపోయారు. కానీ 6:39 బయటకు రావడంతో అక్కడ నుంచి నేరుగా గీతా ఆర్ట్స్కి వెళ్ళారు. ఇంటికి కాకుండా గీతా ఆర్ట్స్కి వెళ్ళి మిగిలిన విషయాలన్నీ కూడా మాట్లాడి తర్వాత ఫర్దర్ స్టెప్ ఎలా తీసుకోవాలి అనే దానికి సంబంధించి మాట్లాడి ఆ తర్వాత కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నారు. బహుశా ఈ నిన్నటి నుంచి ఈవెన్ సినీ ప్రపంచం కూడా అల్లు అర్జున్కి ఎంత భారీగా మద్దతు తెలిపిందో మనం చూసాం. చాలామంది హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ అల్లు అర్జున్ విషయంలో ఇలా చేయడం ఏ మాత్రం సహించదగ్గది కాదంటూ వారు ఇంటికి కూడా చేరుకున్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్, డైరెక్టర్ సుకుమార్, మొత్తం ఇటు చిరంజీవి, నాగబాబు చాలామంది అక్కడికి చేరుకున్నారు. ఈరోజు కూడా మనం చూస్తున్నాం మొత్తం చాలామంది మేము మద్దతుగా మీ వైపే ఉన్నామన్నట్టుగా అభిమానులు వేల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అందుకే తన నివాసం దగ్గర రోడ్డు రెండు వైపులా బ్లాక్ చేశారు. గీతా ఆర్ట్స్ దగ్గర కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైనుంచి తనను చూడటానికి చాలామంది చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఇంటికి వచ్చిన తర్వాత అసలు అల్లు అర్జున్ ఏం మాట్లాడతారనేది మీడియా తెలుసుకునే ప్రయత్నం చేసింది. సో వారందరూ కూడా మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి అడిగిన ప్రశ్నలకు సింపుల్గా ఒక్కటే చెప్తూ వచ్చారు. అది అందరికీ థ్యాంక్స్, ఈ కష్ట సమయంలో తనతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూనే ముఖ్యంగా ఆ కుటుంబానికి సంబంధించి మరొకసారి తను విచారం వ్యక్తం చేశారు. ఇది అనుకోకుండా జరిగిన ఒక దురదృష్టకరమైన ఘటన, ఊహించనే లేదు. ఇన్నాళ్ల నుంచి నేను సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి అక్కడికి వెళ్ళి చూస్తూ వస్తాను, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఆ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇక లాకి సంబంధించి తనకు విపరీతమైన విశ్వాసం ఉందని, సో దానికి సంబంధించి లీగల్ టీం చూసుకుంటుందని, ఆ విషయంలో మాత్రం నేనేమీ మాట్లాడదలుచుకోలేదంటూ ఇక తండ్రికి సంబంధించి అడిగిన విలేకరుల ప్రశ్నకు సంబంధించి మాట్లాడుతూ ఇది వారికి చాలా కష్టంగా అనిపించి ఉంటుంది వాళ్ళు అంటూనే తర్వాత మళ్ళీ తర్వాత మాట్లాడతాను, ఇంతకు మించి ఎక్కువగా మాట్లాడలేను అని, జోక్యం చేసుకోలేను అంటూ ఆయన సమాధానం ఇస్తూ లోపలికి వెళ్ళారు.